నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. మనందరికీ తెలుసు, భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులందరూ కూడా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. ఇప్పటికే వీసాలు మొత్తం రద్దు చేసేశారు. ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. డెడ్ లైన్ కూడా పెట్టేశారు. మే 1వ తారీఖు లోపు భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులు మొత్తం వెళ్ళిపోవాల్సిందే. ఆ ప్రాసెస్ ఇప్పటికే మొదలైపోయింది. తాజాగా గుజరాత్ లో అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో చేసినటువంటి సెర్చ్ ఆపరేషన్ లో నిజానికి పాకిస్తాన్ జాతీయుల కోసం వెతుకుతున్నారు. కానీ ఈ సెర్చ్ ఆపరేషన్ లో బంగ్లాదేశ్కి చెందినటువంటి అక్రమంగా వచ్చి ఇక్కడ వచ్చినటువంటి వలసదారులను కూడా సుమారుగా ఒక 550 మంది కనుక్కున్నారు. మొత్తం మీద ఒక 1000 మందిని అక్కడ ఈ అక్రమంగా వచ్చి చొరబడినటువంటి వాళ్ళని అక్కడ అహ్మదాబాద్ అలాగే సూరత్లో పట్టుకోవడం జరిగింది. ఇక హైదరాబాద్లో కూడా సుమారుగా 200 మందికి పైగా 208 మంది పాకిస్తాన్ జాతీయుల్ని ఐడెంటిఫై చేశారు. సో వీళ్ళని కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. సో ఒక్క 2-3 నగరాల్లోనే ఇంతమంది ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎంతమంది పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు? అసలు ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? మే 1వ తారీఖు లోపు వీళ్ళందరినీ దేశం దాటి పంపించేయడం సాధ్యమేనా? ఈ ప్రాసెస్ గురించి, డిపోర్టేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. నాతో అందుబాటులో ఉన్నారు చర్చలో జాయిన్ అవ్వడానికి పేకేటి ప్రసాద్ గారు, సామాజిక విశ్లేషకులు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. అమిత్ షా గారు హుకుం జారీ చేశారు. అతను ఏదైనా అనుకుంటే అయిపోయేదాకా వదిలిపెట్టరు, మనకు తెలుసు. బట్ ఇక్కడ చూస్తే మనకి కేవలం సూరత్, అహ్మదాబాద్ ఈ 2 చోట్లనే 1000 మంది వరకు మనం ఐడెంటిఫై చేశారంటే అందులో బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? హైదరాబాద్లో 200 మంది అంటే నాకు ఎందుకో తక్కువ అని అనిపిస్తుంది. ఇంకా లెక్కకు తేలిన చాలా మంది ఉంటారేమో అనిపిస్తుంది. అంటే రాజు గారు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇంకా నెంబర్ చెప్పడం కష్టం అండి. వెరీ ఇంపాసిబుల్. ఎందుకంటే అట్లీస్ట్ బంగ్లాదేశీలైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చేమో, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పడం కొంచెం కష్టం. సో ఎందుకంటే కొంచెం భాష, అవి ఉర్దూ మాట్లాడడం అవన్నీ ఇక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో అవన్నీ కామన్ గా ఉంటుంది. బంగ్లాదేశీలు ఎవరైతే వచ్చారో వాళ్ళని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు బెంగాల్లో ఉంటే వాళ్ళ బెంగాల్లో ఉండే బంగ్లాదేశీని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఉండే బంగ్లాదేశీలని, రోహింగ్యాలని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో మనకి ఏంటంటే, మనం ఏదైనా చిన్న ఈ పంచర్ దుకాణాలు లేకపోతే చాయ్ దుకాణాల్లో వెళ్తే మనం టీ తాగుతుంటే వాళ్ళ భాష బట్టే మనము ఒక నిమిషం వాళ్ళతో మాట్లాడితే ఈజీగా పసిగట్టేయచ్చు. సో అయితే మనకి ఇక్కడ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 24th ఏప్రిల్ హోమ్ మినిస్ట్రీ ఏమని ఇచ్చిందంటే, ఈ అసీం మునీర్ ఇచ్చిన ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్, దాని తర్వాత మనకి ఇక్కడ పహల్గామ్ లో జరిగిన అటాక్, ఈ కారణం నేపథ్యంలో మనము స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని మన దేశంలో ఉంటున్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విత్ ఇన్ బై 1st of May we have to send them back. దాంట్లో కూడా 1-2 ఎగ్జామ్షన్స్ ఇచ్చినట్టున్నారు. అది కూడా ఏంటంటే మరీ ఎమర్జెన్సీ మెడికల్ ఒకటి. ఇంకోటి, హిందువులు ఎవరైతే పాకిస్తాన్ లో ఉండి ఆ బాధలు తట్టుకోలేక ఇక్కడ వచ్చేసి ఉన్నారు, ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే వీసా ఇచ్చామో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరినీ మనం పంపించేసి తీరాల్సిందే. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే విత్ ఇన్ 48 hours అన్నారు. 48 hours అన్నారు కానీ అది అవ్వలేదు. ఇంకొక 2 days ఎక్స్టెన్షన్ అంటున్నారు. సో అది కూడా చూడాలి. అంటే 48 hours అంబాసిడర్స్ కి ఇచ్చారనుకుంటాను. బహుశా నేను అనుకోవడం, ఆ పాకిస్తాన్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీ ఉంటుంది కదా, కార్యాలయం ఉంటుంది కదా, అంబాసిడర్స్ అందరికీ కూడా ఇక్కడ స్టాఫ్ను తగ్గించినట్టుగా ఉన్నారు. వాళ్ళని కూడా మొత్తానికి రేపు మరి దాని మీద ఇంకా కొంత స్పష్టత లేదు. బట్ 48 hours డెడ్ లైన్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. నేను అనుకోవడం వీళ్ళకి కూడా ఇచ్చారు అనుకుంటారు రాజు గారు. ఓకే. సో మళ్ళీ దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేశారు. ఎందుకంటే కొన్ని స్టేట్స్ ఏమన్నారంటే ఐడెంటిఫై చేయడం మాకు కొంచెం కష్టం అవుతుంది, కొంచెము మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని అడిగినట్టున్నారు. సో ఎస్పెషల్లీ ఎందుకంటే అక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో అంటే MHA అంటారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అడ్వైజరీ, ఎస్పెషల్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ని డిస్ట్రిక్ట్స్ కి వాళ్ళు పంపించేది ఇదేంటే థరో చెక్ చేయమని అన్నారు. అలాగే
యోగీజీ ఏమన్నారంటే దగ్గర దగ్గర ఒక 1500 మంది పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు మా దీంట్లో అని వారు చెప్తున్నారు. సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో మనకి ఈవెన్ తెలంగాణలో కూడా 208 మంది వరకు ఉన్నారు అని అంటున్నారు. గురించి ఇటువంటివి ఈ చాలా ఏంటంటే ఇంకా ఎప్పటి నుంచో మనం పంపించేయాలి. సరే ఈ కారణం చేతనే ఇంకా దీంతో పాటు ఇంకా పంపించేయాలి. ఎందుకంటే చాలా రోజుల క్రితమే మనకి దగ్గర దగ్గర ఒక 1 కోటి మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇటువంటి మనకి పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఉన్నాయండి. అవును, చాలా మంది అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు చాలా మంది ఉన్నారు. మరి ఈ వెతుకులాట్లో, ఈ సెర్చ్ ఆపరేషన్ లో వాళ్ళందరూ కూడా పనిలో పనిగా వాళ్ళందరూ ఈ చిట్టా కూడా బయటకు తీయాలి, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పంపించేసేయాలి. ఎలాగో సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు గుజరాత్ లో అదేగా జరిగింది, పెద్ద సెర్చ్ ఆపరేషన్, అది 1000 మంది ఒకటే రోజులో. కాకపోతే ఇప్పుడు అదేంటంటే ఉదయం 3 గంటలకు స్టార్ట్ చేశారు. అది ఉదయం 3 గంటలకు సర్చ్ ఆపరేషన్లు అవన్నీ చేసి ఎస్పెషల్లీ అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాల్లో జరిగింది. ఇంకా మనకి బార్డర్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఇంకా జరగలేదు. ఇంకా అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడము, ఈ పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా వీసాలు రద్దు చేయడము, వాళ్ళని డిపోర్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఇప్పటికే జరుగుతోంది. డెడ్ లైన్ కూడా ఇచ్చారు. అంబాసిడర్స్, నెంబర్ ఆఫ్ అంబాసిడర్స్ని, దౌత్యవేత్తలను వాళ్ళందరినీ కూడా తగ్గించడము. ఇంకా బీసీసీఐ నుంచి కూడా ప్రకటన వచ్చింది. అండ్ త్రివిధ దళాలు సన్నద్ధతను కూడా పరీక్షించుకుంటున్నారు. ఈ ఏమంటారు, యుద్ధ సన్నాహాలు కూడా అనుకోవచ్చు. అప్రకటిత యుద్ధంగానే చూడాలి, ప్రకటించలేదు కానీ అప్రకటిత యుద్ధం, కాల్పులు, చెదురుమరుగా కాల్పులు జరుగుతున్నాయి బోర్డర్లో. వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా అది గాలికి వదిలేశారు, ఎప్పుడో వదిలేశారు అనుకోండి. సో ఇప్పటి వరకు పాకిస్తాన్ మాట నేను చెప్తున్నా, ఇప్పటి వరకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు. ఇక ముందు ఇంకా ఏం చేయబోతోంది మోదీ సర్కార్ పాకిస్తాన్ విషయంలో మీ అంచనా మేరకు? అంటే ఇంకా మనకి నేను అనుకోవడము, ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళది కూడా ప్రిపేర్డ్నెస్ వాళ్ళది ఏదైతే ఉందో ఒక వీడియో కూడా చూసాము. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు అన్న అనిపిస్తోందండి. కానీ ఇప్పుడు ఇంకా ఏంటి, వీళ్ళకి సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ కంట్రీస్ మళ్ళీ ఇప్పుడు లేదు, మనం చర్చలు చేసుకోవాలి, మనం మీడియేషన్ రావాలి. మనం ఇరాన్ దగ్గర నుంచి చూసాము, అలాగే యుఏఈ కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తుందని చూస్తున్నాము. సో మళ్ళీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాలి. ఎందుకంటే కానీ నా ఉద్దేశంలో రాబోయే ఒక 3-4 నెలలు మాత్రము చాలా టెన్షన్ తో కూడుకున్న సమయం అందరికీ కూడా. సో ప్రతి భారతీయుడికి బాధ్యత కూడా చాలా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనము ఎమోషనల్ లో అయిపోతూ ఉంటాము. సో దానికి తోడు ఏ చిన్న న్యూస్ అయినా సరే అన్వెరిఫైడ్ న్యూస్ అది నిజంగానే జరిగిపోయింది అనుకుంటాము. సో మనకు ఒక వీడియో ఏదో చూసాము, సో అదేదో ఎవరో కుమార్ అని వచ్చేది, ఇలా తప్పులు జరిగాయి, అది తప్పులు జరిగాయి అని చెప్పినట్టు ఒక ఫేక్ వీడియో వచ్చింది. సో అది ఫేక్ వీడియో అని మనం ఐడెంటిఫై చేసుకోవడం, ఇటువంటి వార్ఫేర్ లో కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండాలండి. మనం డెఫినెట్లీ ఇమీడియట్ గా రెస్పాండ్ కాకూడదు. ఎందుకంటే అతని పేరు మొత్తం అన్ని ఐడెంటిఫై చేసి మొత్తం డీటెయిల్స్ అనుకుంటే అతను పాకిస్తాన్ లో ఒక వ్యాపారి, అతనికి ఆ మారు వేషం వేసి ఆ వీడియో క్రియేట్ చేశారు. సో ఇటువంటివి కూడా బాగా జరుగుతుంటుంది. కాబట్టి మనము, ఎందుకంటే ఆర్మీ పని ఆర్మీ చేసుకెళ్ళిపోతుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ పని, నేవీ వాళ్ళ పని చేసుకుంటారు. ఇంకా మోదీ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే దగ్గర దగ్గర 25 years నుంచి ఇటువంటి సమస్యలు ఆయన చాలా ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి సో అందు గురించి భారతీయుడిగా మన బాధ్యతలు కూడా చాలా ఉంటాయండి. కరెక్ట్, బాధ్యతలు ఉంటాయి. అండ్ ఆర్మీ కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టుగానే మనకి నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాద క్యాంపులు ఏవైతే ఉంటాయో, టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్లో ఒక 40-42 ఐడెంటిఫై చేశారంట. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారము, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ఒక జాబితా ఉంది ఆర్మీ దగ్గర. ఆ జాబితా ప్రకారం వాటిని టైం చూసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే నేవీ కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా అప్పటికే అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకుంటున్నారు. ట్రయల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, సుఖోయ్, రఫేల్ లాంటి వాటిని కూడా చెక్ చేసుకుంటున్నారు, సన్నద్ధతని టెస్ట్ చేస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా ఇప్పటికే అరేబియా సీలో వదిలి అక్కడ పాకిస్తాన్ జలాలకు దగ్గరగా మోహరించారు. దాన్ని పాకిస్తాన్ ఖండిస్తోంది అనుకోండి. సో ఈ సన్నద్ధత అంతా చూస్తుంటే
మీరు అడుగు ముందుకేస్తే మేము దెబ్బ మామూలుగా ఉండదనేటువంటి ఒక సంకేతం పాకిస్తాన్కి ఇచ్చినట్టుగానే మనం భావించాలా? అవునండి, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పడుతున్న కంగారు, టెన్షన్లు అవన్నీ చూస్తుంటే కూడా సో మనకు అదైతే అర్థమవుతోంది. అలాగే మన సైడ్ నుంచి ప్రిపరేషన్లు, లేకపోతే మనం ఇంకోటి కూడా చూసాము, దగ్గర 70-80 కంట్రీలకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్లు కూడా వాళ్ళు మనకి దౌత్య కార్యాలయానికి వచ్చి వాళ్ళతో డిస్కషన్లు అవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అంత ఫ్రీక్వెంట్ గా ఎక్స్ట్రాడనరీ, టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోనే ఇటువంటి జరుగుతుంది అన్నమాట. సాధారణంగా జరిగే ఏదో పెద్దగా అవ్వబోతోంది, అది ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. అవును, ప్రధానమంత్రి గారు మొత్తం అంబాసిడర్స్ అందరినీ కూడా పిలిపించారు అక్కడ ఢిల్లీలో. అందరికీ అంటే ఏం చేయబోతున్నాం అనేది ముందుగానే ఈ ఫ్రాన్స్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, పెద్ద దేశాలు, నాకు తెలిసి G20 దేశాలు అనుకుంటాను, ఆ అన్ని దేశాల తాలూకా ఆ దౌత్యవేత్తలు కానివ్వండి, అధికారులు కానివ్వండి పిలిపించి వాళ్ళతో ఇప్పటికే మాట్లాడడం జరిగిపోయింది. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. మీరు అన్నట్టు అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే, మనం ఊహించడం కష్టం. ఇంకోటి ఏంటంటే అంతర్గతంగా అంటే లోకల్లీ టెర్రరిస్టులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇటువంటి ఒక 14 పేర్లని ఆల్రెడీ వచ్చేసింది. కాశ్మీర్ లో ఏంటంటే అటువంటి వాళ్ళ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూల్చేయడం అవన్నీ కూడా జరిగింది. సో దగ్గర ఒక 15 పేర్లు ఉన్నాయండి. అదిల్ రెహమాన్ దేతు, అహ్మద్ షేక్, హారిస్ నజీర్, అమీర్ నజీర్ వాణి, ఇటువంటివి పేర్లు ఉన్నాయి చాలా. సో వీళ్ళందరి మీద కూడా లిస్ట్ ప్రిపేర్ అయ్యింది. వాళ్ళకి ఎవరైతే సింపథైజర్ గా ఉన్నారో, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో, లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారు. కరెక్ట్. 5 ఉగ్రవాదులకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా లష్కరే తోయిబాతోడు ఇతర ఉగ్ర సంస్థలతో క్లోజ్గా అసోసియేట్ అయినటువంటి దుండగుల తాలూకా ఇళ్లను కూడా కూల్చేశారు, మనకి చూసాం. దాంతోపాటు మీరు గమనిస్తే మీరు కూడా చూసే ఉంటారు, లష్కరే తోయిబాకి టాప్ కమాండర్ అయినటువంటి అల్తాఫ్ను కూడా లేపేశారు, మీరు కూడా వార్తలు చూసే ఉంటారు. సో కాబట్టి ఇక అన్ని విధాలా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది, సైనిక పరంగా కావచ్చు, లేదు దౌత్యపరంగా కావచ్చు. ఎందుకంటే అన్ని దేశాలకు ఇప్పటికీ కమ్యూనికేట్ చేసేసాం, మేము ఇది చేయబోతున్నాం, ఇంకా ఈ విషయంలో బహుశా మరి చెప్పాల్సింది చెప్పుంటారు, మీరు జోక్యం చేసుకోకండి అని కానీ, లేకపోతే ఇది మేము చేయబోతున్నాం అని చెప్పి ముందుగానే మెంటల్గానే ప్రిపేర్ చేసేసారు. సో అన్ని విధాలుగా మన పిలిచిన అంబాసిడర్ లో ఈవెన్ చైనా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది. ఎస్, చైనా నుంచి ఎందుకనో ఈ ఈ అటాక్కి సంబంధించి పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఎవరైనా ఫారెన్ సెక్రటరీ కానీ లేకపోతే జిన్పింగ్ నుంచి కానీ దీన్ని ఖండిస్తూ ట్వీట్ చేయడము ఎక్కడ పెద్దగా రెస్పాన్స్ చైనా నుంచి కనబడలేదు. ఎందుకనో మరి పెద్ద ఆశ్చర్యం లేదు. అది చూడాలి, అది మనం వేసి చూడాలి. కానీ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మనకు బాగా తెలుసు కాబట్టి సో మనం అందు గురించి పెద్దగా మనం పట్టించుకోకర్లేదు. ఎనీహౌ ఈ డిపోర్టేషన్ ప్రక్రియ ఈ పాకిస్తాన్ జాతీయులని కాదు, ఈ పనిలో పనిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలను కూడా తరిమేస్తే ఒక దరిద్రం పోతుంది దేశానికి. ఎలాగో చేస్తున్నారు కాబట్టి ఐడెంటిఫికేషన్ ప్రాసెస్లో గుజరాత్లో జరిగినట్టు అన్ని రాష్ట్రాల్లోనూ జరగాల్సింది, తెలంగాణలో ఇంకా ఎక్కువ జరగాల్సిన అవసరం ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని కూడా, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మీరు తెలియజేయవచ్చు. మీకు ఇంకేమైనా ఈ పలానా అంశానికి సంబంధించి ఒక చర్చ చేస్తే బాగుంటుంది, లేకపోతే దీని మీద ఒక విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు ఆ విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.